రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే 5th షెడ్యూల్ ఏరియాలో అక్రమ కట్టడాలు రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే 5th షెడ్యూల్ ఏరియాలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అల్లూరి జిల్లా పెదబయలు మండలం గిరిజన సంఘం అధ్యక్షులు సన్నిబాబు సీతగుంట ఎంపీటీసీ బొంజుబాబు అన్నారు. అధికారులు బుధవారం పెదబయలు తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెదబయలు మండలం కేంద్రంలో గల R&B రోడ్డు పక్కన గిరిజనేతరుడైన మొగులుపూరి రాధాకృష్ణ గిరిజన చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి శాశ్వత గృహ నిర్మాణం చేపట్టడంతో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇక్కడ సమస్య పరిష్కారం కానందున పాడేరు SDC దగ్గర ఫిర్యాదు చేయడంతో ఈ విషయమై ఆయన స్పందిస్తూ అనేక మార్లు విచారణ జరిపి ఆగస్టు 2వ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వర్తక సంఘం మండల అధ్యక్షులు భాస్కర్ రావు, కార్యదర్శి రాధాకృష్ణ, జేఏసీ నాయకులు పోతురాజు, మాజీ ఎంపీపీ కొండయ్య, సీతాగుంట వైస్ సర్పంచ్ బోండా గంగాధరం, నరసింగరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యవసరంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏందనగా గత 2021 సంవత్సరంలో పెదబయలు మండల కేంద్రంలో మొగలుపూరి రాధాకృష్ణ సన్న బృందావనం అనే గిరిజనేతరుడు సర్వే నెంబర్ 10/1లో సుమారు 1.5 సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని స్థానిక పర్మనెంట్ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ విషయం మీద మేము గతంలో అనేక సార్లు స్థానిక తహసీల్దార్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో మేము ఈ విషయాన్ని గౌరవ శ్రీ పాడేరు SDC గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి విషయంపై స్పందించి అనేక మార్లు మాకు అలాగే మొగలుపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడికి పిలిపించి తగు విచారణలు అనేక సార్లు జరిపి ఫైనల్గా గత సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున జడ్జిమెంట్ అయితే ఓరల్గా ఇష్యూ చేయడం జరిగింది. కానీ మాకు ఆర్డర్ కాపీ రావడానికి దరిదాపు 1 సంవత్సరం కాలం పట్టింది. మరి ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చి దాదాపుగా 2 నెలలు గడుస్తున్నా సరే స్థానిక తహసీల్దార్ పెదబయలు వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు రెవెన్యూ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే కంప్లీట్గా ఈ 5th షెడ్యూల్ ఏరియాలో అక్రమ కట్టడాలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఏదైతే అక్రమ కట్టడం చేస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ మీడియా ముఖంగా మేము రెవెన్యూ శాఖ వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గిరిజనేతరుడు అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటుంటే మేము దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు మా మీద వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టినప్పుడు కూడా స్పందించని ఈ కొంతమంది దగాకోరి గిరిజన నాయకులు, వాళ్ళు మేము ఎలా సంబోధించాలో కూడా మాకు తెలియట్లేదు. అలాంటి నాయకులు ఈరోజు ఒక గిరిజనేతరుడికి సమస్య వచ్చిందని చెప్పి ఆయన చుట్టే తిరుగుతూ ఆయనతో నడుస్తూ వారికి అన్ని రకాలుగా అండదండలు ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే నాయకులు మైక్ పట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము తిప్పికొడతాం. ఈరోజు మేము వాళ్ళ పేర్లు ఎందుకు బహిరంగంగా ప్రకటించటం లేదు అంటే ఏదో రకంగా వాళ్ళు మా ఆదివాసులే, ఖచ్చితంగా వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ పేర్లు బహిరంగంగా మేము చెప్పటం లేదు. కొంతమంది అయితే కొన్ని దశాబ్దాల పాటు పెదబయలు లేనటువంటి సమితి ప్రెసిడెంట్గా వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. అలాగే స్థానికంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న నాయకులు ఉన్నారు, కొంతమంది మాజీలు కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మేము పోరాటం చేసేది నా గురించో లేదనుకుంటే ఇక్కడ సన్నిబాబు గురించో లేదనుకుంటే కొండయ్య గారి గురించో లేదనుకుంటే ఇక్కడ ఉన్న కొద్దిమంది గురించో కాదు. మేము పోరాటం చేసేది గిరిజన హక్కుల కోసం. మనం రాబోయే తరాలకి ఏమైనా ఇవ్వగలుగుతాము అంటే అది ఖచ్చితంగా భూమి మాత్రమే ఇవ్వగలుగుతాం. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీరు మీ తాత్కాలిక అవసరాల కోసం, మీ ఆనందాల కోసం ఈరోజు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి మీరు వెళ్తే రేపు మీ తర్వాత తరాలు అంటే రాబోయే తరాలు మీ కొడుకులు కానీ మనవలు కానీ వీరు రేపొద్దున మనుగడ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. నా పేరు వెచ్చంగి కొండయ్య, మాజీ ఎంపీ పెదబయలు. ముఖ్యంగా 1/భూపదిలం చట్టం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు
ఆ రోజు ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేయడం మూలంగా సాధించినటువంటి 1/3 భూబదలింపు చట్టం. ఈ భూబదలింపు చట్టం ఏమని చెప్తుందంటే, గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇతరులు ఎవరైనా కానీ కొనుగోలు కానీ అక్రమము కానీ వాళ్ళు దానిని ఆక్రమించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో 1/3 భూబదలింపు చట్టం అంగీకరించదు. ఇదే క్రమంలో చాలామంది గిరిజనేతర గిరిజన ప్రాంతంలో ఈ రకంగా అక్రమ కట్టడాల్ని కడుతున్న క్రమంలో ముఖ్యంగా పెదబయలు మండలంలో మొగలిపూరి రాధా అనేటువంటి వ్యక్తి మరి ఆయన ప్రభుత్వ భూముల సుమారు 1.5 సెంట్లో అక్రమంగా నిర్మించుకోవడం, దానికి మరి పలు సందర్భాల్లో ఆదివాసీ జేఏసీ నాయకులు మరి దాని మీద పెదబయలు తహసీల్దార్ వారు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే మరి డివిజనల్ ఉన్నటువంటి ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆయనకు హోదా ఉంది. దీని మీద గిరిజనుల యొక్క భూముల్ని కాపాడమే తన యొక్క ముఖ్య బాధ్యత అన్నమాట. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. మరి తీర్పుని ఈరోజు రెవెన్యూ వాళ్ళు అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గిరిజన నాయకులు దాని మీద వెనకాల మరి తెలుసు చాలామంది, ఇప్పుడు త్వరలో వాళ్ళందరూ కూడా మరి పశ్చాత్తాపం చెంది మరి ఈ యొక్క ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ఊపిరి పోస్తారని నేను కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ఈ యొక్క హక్కుల్ని కానీ మనం కాపాడుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి నిలువునీడ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను, పాలకులారా, ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ అందరికీ కూడా మీరు గిరిజన హక్కుల్ని మేము న్యాయం చేస్తానని చట్టసభల్లో వెళ్ళి ఈరోజు గిరిజన హక్కులు కాలరాస్తుంటే మీరు మాట్లాడకపోవడం ఇది ఎంతో దుర్మార్గం. ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఊరికే రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్లో చేర్పించలేదు. ఈ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజానికానికి ప్రత్యేక చట్టాల హక్కులు లేకపోతే కనీసం సమాజంలో మానవుడికి కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే క్రమంలో ఈ యొక్క చట్టాలు మనకు రూపొందించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజనులారా ఖచ్చితంగా ఈ యొక్క భూమిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్లు ఉండదు. రిజర్వేషన్లు అంతా కానీ తారుమారా అయితే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా చాలామంది కాలేరు. అలాగే కంప్లీట్గా గిరిజన జాతి అన్న కూడా మరి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ కట్టడాలని కూల్చివేయాలి. అలాగే అక్రమ కట్టడాలు ఎవరైనా చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బనాయించాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని. మేము 9/2/2001 పెదబయలు మండల కేంద్రంలో ఏవైతే మొగలిపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడు అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిపై స్థానిక పోలీస్ స్టేషన్ స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయటం అనేది జరిగింది. అయినప్పటికీ ఎంఆర్ఓ గారు చొరవ చూపెట్టకపోవడంతో మేము ఎస్డిసి గారిని 2021లోనే 30వ తారీఖున మేము ఫిర్యాదు చేయటం అనేది జరిగింది. అయితే 3 సంవత్సరాలు పట్టింది. మేము అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్డిసి వారికి అనేక సందర్భాల్లో మనం ఒత్తిడి తీసుకుని వస్తే అనేక దఫాలుగా ఈ విషయంపై మొత్తం విచారణ జరిపించి 1 సంవత్సరం క్రితం మొత్తం పూర్తి చేసి మొన్న జూలై 4వ తారీఖున వెంటనే అక్రమ కట్టడాలని తొలగించాలని చెప్పి ఆర్డరు పాస్ ఆన్ చేశారు. కానీ నేటికి 60 రోజులు పట్టింది ఇక్కడ పంపించి ఎంఆర్ఓ ఆఫీస్కి. నేటికి ఆ అక్రమ కట్టడాలని తొలగించకుండా స్థానిక తహసీల్దార్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తహసీల్దార్ వారు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అక్రమ కట్టడాలు రోజు రోజుకి మొత్తం జిల్లా వ్యాప్తంగా అరకు, అనంతగిరి, అలానే డుమ్రిగూడ, ఈ పాడేరు, పెదబయలు అన్ని చోట్ల ఈరోజు మండల కేంద్రాలు అక్రమ కట్టడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీన్ని అక్రమ కట్టడాలు కూల్చే దాంట్లో, నివారించే దాంట్లో ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మొదటిగా ఎస్డిసి ఆఫీస్ వాళ్ళు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము ఈ నోటీసు ఎస్డిసి ఆఫీస్ నుంచి పంపించిన పరిస్థితి ఉంది. 60 రోజుల ముందు పంపించినటువంటి నోటీసు నేటికి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అమలు చేయకపోవటాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ నాయకులు, అలానే స్థానిక ఎంపీటీసీ, అలానే వైస్ సర్పంచ్, మిగతా గిరిజనులు అందరితో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. వెంటనే ఈ
అక్రమ కట్టడాలు కూల్చకపోతే మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి కూడా దిగేదానికి వెనకాడేది లేదని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి మేము హెచ్చరిక చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను వెంటనే కూల్చాలని చెప్పి ఈరోజు మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.